హాయ్ వెల్కమ్ టు ఎంబీఆర్ లాజిక్స్. క్యాలెండర్ లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. 31 రోజులు ఉన్న ఒక నెలలో చివరి రోజు బుధవారం అయితే ఆ నెలలో ఎన్ని సోమవారాలు ఉంటాయి అని ఇచ్చాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 31 రోజులు ఉన్నటువంటి నెల తీసుకున్నాడండి. అందులో చివరి రోజు అని అంటే 31st కదండి. ఇక్కడ 31st అంటే మనకి ఏమవుతుంది అని అంటే బుధవారము, అంతేనా? బుధవారం కాబట్టి ఇది వెడ్నెస్డే, ఓకేనా? దానికంటే ముందు రోజు ఏమవుతుందండి 30, మనకి మంగళ అంటే ట్యూస్డే. అలాగే దాని ముందు రోజు ఏమవుతుందండి 29th డే మనకి ఏమవుతుందండి ఇక్కడ సోమవారం వస్తుంది, మండే వస్తుంది. సో మరి ఇక్కడ మనకు మండే వచ్చింది, 29 వచ్చింది. మరి నెలలో ఉన్నటువంటి సోమవారాలు కావాలి. సో మరి ఏం చేస్తాము అంటే 29th మండే కదండి, 29th మండే. మనకి వారానికి ఎన్ని రోజులు ఉంటాయి అని అంటే 7 days. కాబట్టి ఇక్కడ -7 చేస్తే మనకి మళ్ళీ మండే వస్తుంది. సో 29 లో నుండి 7 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి 22. ఇదేమవుతుంది, ఇది మండే అవుతుంది. అలాగే మళ్ళీ దీనికి 7 చేస్తే మనకి ఎంత వస్తుందండి 15 వస్తుంది, ఇది కూడా మండే. అలాగే మళ్ళీ 7 చేస్తే మనకి ఎంత వస్తుందండి 8 వస్తుంది, ఇది కూడా మనకి మండే. మళ్ళీ -7 చేస్తే మనకి 1 వస్తుంది, ఇది కూడా మండే. సో మరి ఇక్కడ ఉన్నటువంటి మండేలు ఎన్నో కౌంట్ చేసి ఆన్సర్ని గెట్ చేయండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.